రామ్, ఒక అమ్మాయి స్కూటీ డబ్బుల కోసం ఏమీ ఆలోచించకుండా ఎక్కడికి అని అడగకుండా వచ్చేసిందంటే నా పరిస్థితి ఎలాంటిదో నీకిప్పటికే అర్థమై ఉంటుంది. నీ మంచితనం చూశాక ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్లో డబ్బులు అడగడం తప్పని తెలిసినా తప్పక అడుగుతున్నాను. పైగా మీరిక్కడే ఉండాలని డిసైడ్ చేసుకున్నారు కదా. అసలే మా నాన్నకి అబద్ధాలు చెప్పలేక చచ్చిపోతున్నాను. I love you. What? నేనేదో అడుగుతుంటే వీడేదో చెప్తున్నాడు అనుకుంటున్నావు కదా. చూడు సారు, ఎందుకో ఏంటో తెలియదు కానీ నేను చూసిన ఫస్ట్ సెకండ్లోనే నచ్చేశావు. ఆ క్షణంలో ఇంత పెద్ద ప్రపంచంలో నా కళ్ళ ముందు నువ్వు మాత్రమే ఉన్నావు అనిపించింది. అంతే, స్కూటీని గుద్దేశాను. ఇన్ని రోజుల నుండి నువ్వు నా వెంట తిరుగుతూ నువ్వేదేదో చెప్పావు, నేనేదేదో విన్నాను. అప్పుడే అనిపించింది నీకు డబ్బులిచ్చేస్తే మంచివాడిని అవుతానేమో గానీ మళ్ళీ నువ్వు నాకు కనబడవని. అందుకే పారిపోయాను. చూడు సారు, ఒక మనిషి బుర్రలో రోజుకి 100 ఆలోచనలు వస్తాయి. కానీ నిన్ను చూసిన దగ్గర నుంచి నాకొచ్చే 100 ఆలోచనలు నువ్వే అయ్యావు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒక్కటి మాత్రం నిజం, ఐ లవ్ యూ. అంటే కొత్త ప్లేస్కి వచ్చాం కదా, మీరందరూ అలర్ట్ గా ఉన్నారో లేదో చెక్ చేశా అంతే. వాళ్ళ పెళ్లి చేయండి అంటే నా పెళ్లి చేస్తున్నారు. పెళ్ళి అనగానే సిగ్గొచ్చింది. ప్రియా, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు? మీ అమ్మ వాళ్ళు గుర్తొచ్చారా? అదేం లేదు సారు. ఇష్టపడ్డవాడినే కదా పెళ్లి చేసుకుంటున్నావు. అవును, నీకు ప్రేమ్కి ఎలా పరిచయం అయింది? సంవత్సరం క్రిందట ఎఫ్బీలో పరిచయమయ్యాడు. రోజుల తరబడి చాట్ చేసేవాడు. అప్పుడు నాకు అర్థమైంది నాకంటే ఫోన్తోనే ఎక్కువగా ఉంటాడని. డోంట్ వరీ, మీ ఇద్దరూ ఖచ్చితంగా మంచి కప్పులు అవుతారు. సరే, డ్రెస్ తీసుకుని త్వరగా రెడీ అవ్వు. అవును, నీకు రామ్కి ఎలా పరిచయమైంది? అదో పెద్ద స్టోరీలే, తర్వాత చెప్తాను. ముందు నువ్వు రెడీ అవ్వు. రండి తొందరగా, సిగ్గుపడింది చాలు. ముహూర్తం టైం అయిపోతుంది. దేవుని దండం పెట్టుకో. చూసుకున్న చాలు, ముందు దేవుని దండం పెట్టుకో. కంగ్రాచులేషన్స్ రా, ఆల్ ది బెస్ట్. కంగ్రాట్స్ మామా. ఏంట్రా ఇది? ఫ్రెండ్ అనేవాడు ఉండాల్సింది అక్కడ కాదురా, ఇక్కడ. రామ్, నీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదురా. చిన్నప్పటి నుండి నాకు ఎవరూ లేరనుకున్నాను. ఇప్పుడు మీరున్నారు, నాకేంటి అనిపిస్తుంది. దేవుడు మీ రూపంలో నాకు ఫ్యామిలీని ఇచ్చాడ్రా. ఏంట్రా ఎమోషన్స్ తో పిండేస్తున్నావు? మనలాంటి ఫ్రెండ్స్ ఉన్న చోట కన్నీళ్ళకి కష్టాలకి చోటు లేదు. కమాన్ మామా, లెట్స్ సెలబ్రేట్. yes యా, ఇదిగోరా. పడి స్వీట్లు తీసుకురావు. ఏయ్, ఇలా నా వేసేది? మరెలా? ఏ, ఇప్పుడు చూడాల్సింది సీరియస్గా కాదు, కొంచెం రొమాంటిక్గా. కొంచెం మూస్తావా?
మూస్తా ఏ ఏం చేస్తున్నావు? గడిస్తున్నావేంటి? గడియ పడింది కానీ తెలియట్లేదు. చెక్ చేస్తున్నాను. దీని ఫస్ట్ డోర్ తీ. నువ్వు ఇంత టెన్షన్ పడుతున్నావంటే పడినట్టే. తీ ఫస్ట్ తీ. పడింది. హ్యాపీగా ఉండాల్సిన మూమెంట్లో ఏంట్రా అంత డల్గా ఉన్నావు? ఒక్కటా రెండా మూడా 33 మందిని లవ్ చేశా. ఒక్కతైనా కనెక్ట్ అవ్వలేదు. ఏ లేదా మనసు లేదా నాకు? సరేగా నువ్వు చెప్పి. ఎందుకురా అంత ఫీల్ అవుతావు? ఇదిగో ఇది తిను, ఈ చక్రం తిను. కూల్ మామా కూల్. ఒక్కతి సహకరించుంటే ట్విన్స్ నా పిల్లలు అలా పాకుతూ ఉండేవాళ్ళు. అబ్బో, రోజుకొకళ్ళకి పెళ్లి చేయడం, వాళ్ళు శోభనాలు చేసుకోవడం. నాకు పెళ్ళేలాగా లేదు, ఎట్లీస్ట్ శోభనం. సరే శోభనం ఎలాగో లేదు కానీ చక్రాలన్నా తిను. ఈ చక్రాలన్నా నాకు కావాల్సింది. చక్రాలన్నా కావాల్సింది. కంటి ముందు ఎవడు కనపడద్దు. వెళ్ళు. బాటిల్ ఖాళీ చేసావుగా, రాత్రి కళ్ళకొచ్చుదిలే. గుడ్ నైట్. డోంట్ డిస్టర్బ్ మీ. ఏడ్చినట్టుంది, మనం కూడా పడుకుందాం. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ శోభనాలు అవి ఎందుకురా? వెళ్ళరా వెళ్ళు. వెళ్ళమ్మా. ఏయ్. వెళ్ళిపోండ్రా, వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎంత కావాలో అంత తీసుకుని వెళ్ళిపోరా. అలర్ట్ అలర్ట్